నాకంతా బాగా గుర్తుంది. కానీ నేను నిద్రపోయేటప్పుడు మీరు నాకు ముద్దు పెట్టేవారు, గుర్తుందా? ఎండలు మండిపోతున్నాయి. ఏమే జర సల్లనీళ్ళు తీసుకురా తాగనింకే. రే ఏడుర్రా ముగ్గురు, కొత్త బట్టలు తెచ్చినా మీకు. డాడీ షర్ట్ పాయింట్ జబర్దస్తుంది, మస్తు ఫిట్టింగ్ సెట్ అయింది. మస్తు ఉన్నాయి డాడీ బట్టలు. జరిపే డాడీ వీళ్ళిద్దరికి బట్టలు తెచ్చినావు, మళ్ళీ నాకు తెచ్చినా కదరా 2 షర్ట్లు ఇంకా 2 పాయింట్లు. అవి అన్నకి ఈయనకి మళ్ళీ నాకు బట్టలు. ఆ నంగి ఈ నంగి నీ అంగిరా, ఆన్ ప్యాంటు ఈయన ప్యాంటు నీ ప్యాంటు. చాల్ ఇలా బట్టలు నాకు అస్సలొద్దు. ఆన్ టైంలో వేసుకొని డాడీ. నా అంగి ఎందుకు వేసుకున్నావు, నా పాయింట్ ఎందుకు వేసుకుని సతాయిస్తారు. అట్లా కాదు బేటా, అన్నదమ్ములు అంటే ఎట్లుండాలి, ఇలా తిరైతే ఉండదు, అదైతే తెలుసు నాకు. అన్నదమ్ములంటే కలిసి మెలిసి ఉండాలి, మంచిగా ఉండాలి, ఒకరి బట్టలు ఒకరు షేర్ చేసుకోవాలి. వీళ్ళిద్దరా మీరిద్దరు నడుపోనికి కూడా బట్టలు ఇవ్వాలి వేసుకోనికే. ఏమంటున్నా? సరే డాడీ. శివయ్య మమ్మీ ఏందిరా, ఒక ప్లేట్ బొండా టిఫిన్ తెచ్చుకున్నా మమ్మీ తిందామని. ఏడుకోయింది? చిన్నోడు తిన్నాడు. మమ్మీ నేను పొద్దుగాల చాయ్లాక్ బిస్కెట్ తెచ్చుకున్నా, ఏవి? బిస్కెట్ కూడా చిన్నోడే తిన్నాడు రా. రేయ్ రేయ్ నేను బోండా తెచ్చుకున్నారా తిందామని, బోండా బి తిన్నావు. రేయ్ నేను చాయ్లాక్ బిస్కెట్ తెచ్చుకున్నారా, అవి తిన్నావు. అవును అయితే. రేయ్ ఇప్పుడు మళ్ళా క్రీమ్ బిస్కెట్ తింటున్నావు. అయితే దున్నపోట్లక ఎంతగానం తింటావురా? మమ్మీ రేయ్ మీకు కావాలంటే మళ్ళా తెచ్చుకొని తినండి. మమ్మీ ఆడు ముగ్గురు తినేది ఒక్కడు తింటాడు మమ్మీ. అవును మమ్మీ. ఆడు చిన్న పోరాడ్రా, ఇప్పుడు తింటేనే గట్టిగా అవుతాడు. ఇడు చిన్న పోరాడా? నా బుజ్జి కన్నా నువ్వు తిను బేటా, నువ్వు తిను. సరే మమ్మీ. డాడీ ఎవరు అంకుల్ వచ్చిండు డాడీ. చూడడానికి ఎట్లుండే అంకుల్? దొడ్డుగుండు పొట్టిగుండు నల్లగుండు డాడీ. చాలా రోజుల తర్వాత నరసింహనా? అవునన్నా 10 సంవత్సరాలు అయిపోయింది నిన్ను చూడక, నీతో కలవక. అవును నరసింహనా, పిల్లలు ఎక్కడున్నారు, కనిపిస్తలేరు? రే గణేష్. నమస్తే అంకుల్. నమస్తే. నమస్తే నమస్తే బేటా. ఈడు పెద్దోడు. అరే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మస్తు చిన్నగా ఉండే. చిన్నప్పుడు అందరు చిన్నగానే ఉంటారు కదా. నమస్తే అంకుల్. నమస్తే నమస్తే బేటా. ఈడు సెకండ్ నడుపోడు. ఈడు పెద్దోని కంటే నువ్వే పెద్దగా ఉన్నావు బేటా. రే దామోదర్. నమస్తే అంకుల్. నమస్తే. నమస్తే నమస్తే బేటా. ఈడేనా చిన్న కొడుకు? అవునవును ఈడు చిన్నోడు. చిన్నోడే అందరికంటే పెద్దగా ఉన్నాడు. చిన్న కొడుకే బాగుండు, హైట్ పర్సనాలిటీ సూపర్ సూపర్ సూపర్. నువ్వు అదృష్టవంతుడు అన్న, 3 కొడుకులే, 1 రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. ఇంటికి కట్నం పైసలు వస్తూనే ఉంటాయి. ఏమో అన్నా చూడాలి, పిల్లలు పెద్దగా పైసలు సంపాదిస్తారో లేకపోతే ఏం చేస్తారో ఆగం చేస్తారో చూడాలి. ఇలాంటి అంకుల్స్ ని మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు కదా, అయితే ఫాస్ట్ గా కామెంట్ చేయండి. డాడీ నువ్వు టీవీ చూస్తలేవు, ఫోన్ చూస్తున్నావు కదా, టీవీ బంద్ చేయాలా? ఏమొద్దు, నా చెవులు టీవీలుంటాయి, నా కళ్ళు ఫోన్లుంటాయి. ఏమైంది చెప్పు. 50 రూపీస్ కావాలి డాడీ. 50 రూపాయలే కదా. డాడీ నాకు 60 రూపీస్ కావాలి డాడీ. డాడీ నాకు 80 రూపీస్ కావాలి డాడీ. డాడీ నేను మర్చిపోయినా డాడీ, నాకు 100 రూపీస్ కావాలి. డాడీ నాకు 120 రూపీస్ కావాలి. డాడీ నాకు 200 కావాలి. డాడీ నాకు 500 కావాలి. డాడీ నేను నిజంగా మర్చిపోయినా డాడీ, నాకు 1000 రూపీస్ కావాలి. నోర్బోయ్, మీ అయ్యకి మంగపతెక్కిండ్రా, మీ పని అయిపోయింది. నువ్వు 50 రూపాయలు అడిగితే నువ్వు 60, నువ్వు 80, అట్లా పెంచుకుంటా 1000 రూపాయలు అడుగుతారా? నువ్వెందుకు అడిగినావు నా ఎక్కువ పైసలు?
నువ్వెందుకు ఎక్కువ పైసలు అడిగినారా బై? పైసలంటే పిల్లలాట అయిందారా మీకు? కాదు డాడీ. కాదు డాడీ. కాదు డాడీ. ₹50 డాడీ. 60 రూపాయలు. డాడీ. 80 రూపాయలు. డాడీ. పైసలు. డాడీ డాడీ వద్దు డాడీ. ఏమండి? డైరెక్ట్ గా 500 అడిగేది ఉండే. వాళ్ళిద్దరు వల్ల నా పైసలు బిస్కెట్ అయినాయి. నీ అమ్మ 250 ఆయన అడిగేడుతుండే బీర్కి పైసలు వస్తుండే. చీ. ఏం చేస్తుర్రా ఇద్దరు? ఎన్ని వచ్చినాయిరా మార్క్స్ ఎగ్జామ్లల్లా? నన్ను అడుగుతున్నావా ఇన్ని అడుగుతున్నావా? ఇద్దరిని అడుగుతున్నా బే. 2 years కి కలిపి 555 వచ్చినాయి. 1 year కి కలిపి 185 వచ్చినాయి. సాలారా సాలా. ఈ మార్క్స్తో నీ జాబ్స్ ప్లేస్మెంట్స్ ఏమైనా వస్తాయారా? ఎప్పుడు ఫోన్లల్లా ఈ దోస్తులెంబటే నారా? అరే మంచి చదువుకోవాలరా, మనం గిట్ట పైసలు కమాయించాలి. ఎన్ని రోజులని డాడీ పని చేస్తాడు, మనం గిట మంచిగా చదువుకొని మంచిగా పైసలు సంపాదిస్తాంరా. నీకు బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి బేటా? 12 బ్యాక్లాగ్స్ ఉన్నాయి మమ్మీ. నీ ఫోన్ ఏడుందానా? ఛార్జింగ్ పెట్టినారా బై? ఏమైంది? ఇదిరా మ్యాటర్. ఫోన్ ఛార్జింగ్ పెట్టిండు కదా, ఎక్కడ టైం పాస్ కాక మనకి మోటివేషన్లు ఉచిత సలహాలు ఇస్తుండు. ఫస్ట్ నువ్వు మంచిగా చదువుకో, తర్వాత మాకు చెప్తూ గాని. ఏమ్రా బేటా, ఇగో ఇవి 50 రూపాయలు ఉన్నాయి. పోయి అర్ధ కిలో మినపప్పు తీసుకురా పో. పట్టు. ఇంకిద్దరు కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎప్పుడు పని నేను ఒక్కనే చేయాలా? భార్గో బేటా, ఇగో దుకాణం పోయిరా, అర్ధ కిలో మినపప్పు తీసుకొనిరా. ఏంది మమ్మీ, ఎప్పుడు నేనే కనిపిస్తానా నీకు? మీ పెద్ద కొడుకు ఎప్పుడు ఖాళీ ఉంటాడు కదా, మీ పెద్ద కొడుకు చెప్పు పని. బేటా ఇగో ఈ పైసలు తీసుకొని దుకాణం పోయిరా పో. హే నేను ఓన్ మమ్మీ, వాళ్ళిద్దరిని బొమ్మను. పేరుకి 3 కొడుకులు గాని ఒక్కడు చెప్పిన మాట వినాడు, ఒక్కడు చెప్పింది చేయడు. వీళ్ళని బతిమలాడే కంటే నా పని నేను చేసుకోవడం బెస్ట్. అవసరం ఆ బండి అంత స్పీడ్గా నడపడం? మంచిగా అయింది వెనకాల నుంచి లారో కారో రాలేదు, వచ్చింటే ఏమైతుండే? రేయ్ నువ్వు ఇంకోసారి చెప్పకుండా బండి తీసుకోతే మంచిగుండా చెప్తున్నా. రేయ్ నీగిడే చెప్తున్నా, నేను పోయి ఆ బండిని సర్వీసింగ్కి ఇచ్చేసి వస్తా. ఈ రిమోట్ ఏది? ఏమైందానా? ఛానల్ చేంజ్ అయ్యరా. మమ్మీ జర అన్నం కలిపియావా మమ్మీ? మేము 3 ఎన్నిసార్లు కొట్లాడినా లాస్ట్కి కలిసిపోతాం, కలిసి నవ్వుకుంటాం. 3లో ఎవ్వరికేమైనా అయితే ముందుంటాం, ఒకరికొకరం తోడుగా నిలబడతాం. 3 తోడబుట్టిన అన్నదమ్ములమని నిరూపించుకుంటూనే ఉంటాం.